వినపడుతుందా మీకు? వినపడుతుంది బ్రదర్. వినపడుతుంది. So we shall continue. Anna, 25 minutes is there for you, Anna. 25 minutes for you. Yeah, okay. We will continue. Yes. Yeah. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూసుకుంటే 12వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూసుకుంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకును దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుతున్నది. సో మరి దేవుని యొక్క వాక్యము ఎంత బలము గలదో మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆయన వాక్యము ఎలా కార్యాలు చేయగలుగుతుంది. దేవుని వాక్యము ఎలాంటిదంటే సజీవమై బలము గలదే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఏం చేస్తుందంటే ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకు మన ప్రాణాన్ని ఆత్మని మన కీలని విభజించినందుకు ఎక్కడ దూరుతుంది? అది హృదయం యొక్క తలంపులను కూడా పరిశోధిస్తుంది. అది అంత లోపలికి దూరగలుగుతుంది. మేబీ మరి మెడిసిన్స్ ఏంటి, లేకపోతే ఈ కాలంలో ఎన్నో మరి మనం మెడిసిన్స్ తీసుకుంటున్నాము, లేకపోతే ఇంజక్షన్స్ తీసుకుంటున్నాం, కానీ దేవుని వాక్యము అంతకంటే లోపలికి వెళ్ళి మన యొక్క హృదయ యొక్క తలంపుల్ని శోధిస్తూ ఉంటది అనమాట. నిజంగానే మరి ఎంత గొప్ప వాక్యం ఇది. దేవుని వాక్యం మన హృదయంలో సజీవంగా ఉంటది అనమాట. మరి త్వరగా మనం చెప్పుకుందాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సనదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి విన్నట్లు దైవావేశము కలిగిన ఈ ప్రతి లేఖనము, ఈ దేవుని వాక్యము ఏదైతే ఉందో మరి మనకేంటంటే ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష వేయుటకు ఇది ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాటలు మనం చక్కగా మనం ధ్యానం చేసుకోవాలి. దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే దైవజనులైన మనము, దేవుని బిడ్డలైన మనము అనేక మందిని మార్చడానికి, అనేక మంది తప్పు దిద్దడానికి, ఖండించడానికి, ఇది తప్పు అని మనం ఖండించడానికి, తర్వాత ఉపదేశించడానికి, మరి నీతి యందు శిక్ష వేయుటకు ఇది ప్రయోజనకరమైనదని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తుంది అనమాట. అది మరి రెండవ మాటగా మనం చెప్పుకుంటే, మొదటి మాట మనం చెప్పుకున్నాం, దేవుని వాక్యం గురించి చెప్పుకున్నాం. దేవుని వాక్యం ఏం చేయగలుగుతుంది, ఎంత బలం గలదే మనం చెప్పుకున్నాం. రెండో మాటగా చూస్తే దేవునికి స్తుతి, ఆరాధన, నైవేద్యాలు మనం అర్పణ చేస్తూ ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎందుకు మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి? ఎందుకు స్తుతించాలంటే దేవునితో ఎప్పుడు కనెక్షన్ కలిగి ఉండాలి. మనం దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మనం ఆయన వాక్యాన్ని చదువుతున్నాం, ఆయనతో కనెక్షన్ పెట్టుకుంటున్నాం, దినదినం ఆయన వాక్యాన్ని చదువుతున్నాం, మనం బెనిఫిట్స్ పొందుతున్నాం. బెనిఫిట్స్ అంటే ఆత్మీయమైన బెనిఫిట్స్ మనం పొందుతున్నాం అనమాట, మేలులు పొందుతున్నాం. అట్లాగే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. కీర్తన 42లో ఒక మాట చూద్దాము, మనం త్వరగా ముగించుకుందాం. కీర్తన 42వ అధ్యాయము 11వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ముంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చాలు. నా ప్రాణమా, మన ప్రాణాలకు మనం చెప్పుకోవాలి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఎందుకు కృంగాలి మనం? నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే మన రక్షణకర్త. కాబట్టి నా దేవుడు ఇంకను నేను ఆయన స్తుతిస్తా ఉంటాను, స్తుతించదను. మనం జీవం కలిగి ఉన్నాం, అంటే ఆయన జీవం మనలో ఉంది కాబట్టి మనం బ్రతకనంత కాలం కూడా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే పరలోకంలో దేవదూతలు, కెరూబులు, సెరూపులు మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఆ విధంగా భూమి మీద మనం కూడా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలన్నమాట. అది కీర్తనలు 63లో ఒక మాట చెప్తూ ఉంటాడు. 63వ కీర్తన
మూడో వచనం చూద్దాం. నీ 3 నుంచి 6 వరకు చదువుదాం. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచు ఉన్నది. ఉచ్చయించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. చాలండి. ఇక్కడ ఈ ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. దేవుని యొక్క కృప మన మీద ఎప్పుడు కూడా ఉందన్నమాట. కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు కదా, మరి ఉదయమనే నీ కృపతో మమ్మల్ని తృప్తి పరుస్తున్నావు అని చెప్తూ ఉంటాడు. అంతేకాదు మరి ఇంకొక మాట చెప్తూ ఉంటాడు, ఆయన వాత్సల్యత మన పట్ల ప్రతి దినము నూతనంగా ఉంటుందని చెప్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఆయన వాక్యము, ఆయన మాటలు ఎప్పుడైతే దొరుకుతాయో మనకి మనం తృప్తి పొందుతూ ఉంటాం అనమాట. అయితే మనం ఏం చేయాలి? ఉత్సహించి పదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతించదను. నీ నామం బట్టి నా చేతులు ఎత్తదను. ఎల్లప్పుడూ దేవుని మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. మరి 139 14వ వచనము. కీర్తన 139 14వ వచనంలో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. మనం దేవుడు మనల్ని గర్భంలో ఉన్నప్పుడు ఎలా రూపించాడో, మన అంతరంద్రియములు ఎలా నిర్మిపడినాయో అవన్నీ దేవుడికి తెలుసు. వాటిని మనం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం స్తుతించాలి. మనం రూపింపబడిన రూపును బట్టి, మరి విధానాన్ని బట్టి మన దేవుని మనం స్తుతించాలి. ఎట్లా స్తుతించాలి? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. దేవుని స్తుతిస్తూ ఆరాధించుకున్నప్పుడు ఆయన మన మీద కన్నేసి ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. స్తుతించడం అంటే ఆయనతో కనెక్షన్ ఉండడం అనమాట. ఆయనతో సంభాషిస్తూ ఉండడం, ఆయన్ని గొప్ప చేయటం, ఆయనకి ఘనత తీసుకురావడం, ఆయన ఆరాధించడం అనమాట. అపోస్తలుల కార్యములు ఇంకో మాట చూద్దాము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచు ఉండిరి. చాలండి. 25వ వచనంలో ఇక్కడ చూస్తే అపోస్తలులు, మరి ఇక్కడ ఏమైంది? మధ్యరాత్రి వేళ పౌలు శీలయు వాళ్ళు ఎక్కడ ఆ జైల్లో పెట్టబడ్డారు కాబట్టి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు వచ్చిన శోధనను బట్టి, వాళ్ళకు వచ్చిన కీడును బట్టి, లేకపోతే బాధను బట్టి. అయితే వాళ్ళు ఎప్పుడు బాధపడలా. ఆ బాధ, మరి మేము జైల్లో ఉన్నామే, మాకు ఏమవుతుందో అని బాధపడలా. ఏం చేశారు వాళ్ళు? దేవునికి ప్రార్థించుచు. ఇది మనం చేయవలసింది. ఇప్పుడున్న మనం లాక్డౌన్ పరిస్థితుల్లో, ఇప్పుడున్న భయంకర పరిస్థితుల్లో మౌనంగా ఉండకూడదు. మనం ప్రార్థించాలి, దేవుని వాక్యం చదవాలి, దినదినము కీర్తనలు పాడుతూ ఉండాలి. ఎందుకు కీర్తనలు పాడాలి? ఆయన స్తుతించడానికి కీర్తనలు పాడాలి, గానము చేయాలి, ఆయన నామాన్ని పైకెత్తాలి. కాబట్టి దేవుడు మనల్ని భూమి మీద ఎందుకు ఉంచాడనగా ఈ 3 విషయాలు చేయడానికి ఉంచాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక కూడా ఒకసారి చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చాలు. 16వ వచనంలో చూస్తే సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపచేయాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, కీర్తనలు పాడుతూ ఉండాలి,
దీనివల్ల మనం బ్రతుకుతాము. ఈ కీర్తనల వల్ల, లేకపోతే దేవుని స్తుతించడం ద్వారా మన యొక్క మరి నిజంగా చెప్పాలంటే ఆ వైబ్రేషన్ అంటున్నారు ఇప్పుడు చాలా మంది. వైబ్రేషన్ అంటే సంతోషంగా ఉంటే వైబ్రేషన్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. చాలా మంది లోకపరంగా చెప్పేవాళ్ళు, సైంటిస్టులు ఏం చెప్తారంటే ఈ కరోనా అటాక్ అయినా సరే మనం కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఉండాలి, మనకి బ్రతకగలమనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మనం బ్రతుకుతామని చెప్తున్నారు. లోక సంబంధమైన మరి మనుషులలో చెప్తున్నారు. కానీ జీవం గల దేవుడు మన హృదయాల్లో ఉన్నప్పుడు మనం చెప్పేది ఒకటి ఏంటంటే, ఒక దృఢమైన మాట, ఖచ్చితమైన మాట ఏంటంటే, దేవుని స్తుతిస్తే, దేవుని ప్రార్థన చేస్తే, ఆయన వాక్యాన్ని సజీవంగా మన హృదయంలో వచ్చినట్లయితే తప్పకుండా మనం బ్రతుకుతాము. ఈ యొక్క శోధన మనం ఎదిరిస్తాం అనమాట. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 15వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. చాలండి ఇక్కడ. కాబట్టి ఆయన ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. ఎల్లప్పుడూ అనగా ప్రతి దినము స్తుతి యాగము చేయాలి, స్తుతి నైవేద్యము అర్పించాలి మనం. అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వా ఫలము అర్పించదము. ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ మనం అర్పించాలన్నమాట. మన నోటి ద్వారా ఆయన స్తుతి ఉంచాడు కాబట్టి మన నోటి మీద, మన హృదయంలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. మూడవ మాట, చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ప్రార్థన చేయటం అనగా మరి మనం దేవుడిని జ్ఞాపకం చేసుకు దేవుడితో సంభాషించడం. ఇది కూడా దేవుడిని ఎలా ప్రార్థన చేయాలంటే, మరి మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఒక మాట యేసయ్య చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చూస్తున్నాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందును నెరవేరును గాక. మా అరుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించము. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకమందున్న తండ్రి అని మనం మరి ఉచ్చరించాలన్నమాట. దేవునికి, పరలోకమందున్న దేవునికి మనం ప్రార్థన చేయాలి, కన్నులెత్తి ప్రార్థన చేయాలి. మనం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వచ్చినావు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, మనం మొర్ర పెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. పరలోకమందున్న తండ్రిని మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చేట్లు భూమి మీద నెరవేరాలని ప్రార్థన చేయాలి. అనేది ఆహారం గురించి ప్రార్థన చేయాలి. తర్వాత మన రుణస్తులు మనం ఎలా అయితే క్షమిస్తున్నామో మనం ఆ ప్రకారం మన రుణాలు కూడా దేవుడు క్షమించలాగున మనం ప్రార్థన చేయాలి. తర్వాత శోధనలోకి రాకుండా మనం ప్రార్థన చేయాలి. మరి దుష్టు నుంచి తప్పించబడడానికి ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనం ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే ఇంకొక విషయం చూద్దాం. ప్రార్థన అనగా అంగలార్చి రోదన కార్చి ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఒక్క మాట మనం చూద్దాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 14 వచ్చిన 13-14. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠం వద్ద పరిచర్య చేయి వార్లారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడి. చాలండి. ఇక్కడ ప్రార్థన చేయటం అంటే యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. బలిపీఠం ముద్ద పరిచర్య చేయి వాళ్ళ రోదనం చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యము పానార్పణము మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము ఏర్పరచుడి. ప్రతిదినం ఏర్పరచుడి, వ్రత దినం ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడి. అంగలార్చి రోదన కార్చి ఇక్కడున్న పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోనా గ్రంథంలో కూడా ఒక మాట మనం చూద్దాము, అది చెప్పి మనం ముగిద్దాం. యోనా
యోనా 3వ అధ్యాయము 4 నుంచి చదువుకుందాం. యోనా యోనా ఆ పట్టణంలో చెప్పండి. ఒక దిన ప్రయాణం దూరం సంచరించు ఇక 40 దినములకు నీనెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిది. ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండాను. చాలండి. ఇక్కడ ఈ మరి యోనా ఎందుకు అక్కడ వెళ్ళాడంటే కీడు రాబోతుంది ఈ దేశంలో అని చెప్పి ఆయన ప్రకటించినప్పుడు మరి ఏమైంది, ఇక్కడ 40 దినములు మరి నినివే పట్టణం మీద నాశనముగునని ప్రకటన చేయగా వాళ్ళందరూ ఏం చేశారంట, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించారు. ఘనులేమి అల్పలేమి అందరూ కూడా ఏం చేశారు, గోనెపట్ట కప్పుకున్నారు. ఈ విషయం రాజుకి తెలిసింది. రాజు కూడా మరి ఏం చేశాడు, రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎస్, ఈ విషయం చూస్తే గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కూడా అంగలార్చి రోదన కార్చి మరి గోనపట్టు కప్పుకొని మనం ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పేది ఏంటంటే ఈ భయంకర పరిస్థితుల్లో ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని దినదినము మనం ధ్యానం చేసుకోవాలి. రెండవదిగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అర్పణ చేయాలి, స్తుతి నైవేద్యం అర్పణ చేయాలి. మూడవదిగా ఆయన్ని ప్రార్థించాలి, అంగలార్చి రోదన కార్చి ఇప్పుడున్న భయంకర పరిస్థితుల్లో ఆయనకి ప్రార్థన చేయాలి, ఆయన మనకి జవాబు ఇచ్చినట్టు ప్రార్థన చేయాలి. కాబట్టి మరి ఈ దినాల్లో నిజంగా దేవుడు మనల్ని కాపాడాలని మరి ఒక్క మాట మనం చూస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట చూద్దాము. యోహాను సువార్త 9:4. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయించి ఉండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పరిచయలేడు. చాలండి. ఇక్కడ పగలున్నంత వరకే మనం పని చేయాలి అనగా ఇప్పుడు మీరు వినండి, ఇక్కడ శ్రమలు ఆరంభం అయిపోయినాయి, భయంకర పరిస్థితిలో ఉన్నాము, పగలు ఉన్నదనమాట. ఇంకా నాకు తెలిసి కొంతవరకు రాత్రి కూడా వచ్చేసింది. శ్రమ దినాల్లో మనం పడిపోతున్నాం, రాత్రి వస్తుంది, చీకటి అయిపోతుంది అనమాట. చీకటి దినాలు రాబోతున్నాయి. కాబట్టి మనం పగలున్నంత వరకు మనం పని చేయాలి, ఆయన వాక్యాన్ని ప్రకటించాలి, ఆయన పని సంపూర్ణంగా నిర్వర్తించాలి. మనం పగలున్నంత వరకు పని చేయగలుగుతాము. చీకటి రాబోతుంది, చీకటి దినాలు రాబోతుంది, రాత్రి రాబోతుంది, ఎవరు కూడా పని చేయలేడని చెప్పి దేవుడు చెప్తున్నారు అనమాట. కాబట్టి ప్రసంగ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఇక్కడ ప్రసంగిలో ఏముందంటే 12వ అధ్యాయంలో, అది కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. ప్రసంగి 12వ అధ్యాయము ఇందాక మనం చదువుకున్నాము, చివరి మాటలు. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ప్రసంగి 12వ అధ్యాయం ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడల అనుసరించి నడుచుచూ ఉండవలను. మానవ కోటికి ఇదే విధి. చాలండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంట, మన దినమంతా మన జీవితం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడల అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇది విధి. ఇది మన విధి. దేవుని వాక్యాన్ని దినదినం ధ్యానం చేయటం, దేవుని స్తుతిస్తూ ఆరాధించడం, మరి ఆయన్ని ప్రార్థన చేయటం, అంగలార్చడం, రోదన కాచడం, ఇది ఒకటే మన విధి. కాబట్టి ఇది విధిగా పెట్టుకొని మనము ఈ భయంకరమైన దినాల్లో ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుదాము, అనేక మందికి బ్రతికిద్దాము, అనేక మందికి జీవనం నడిపిద్దాము. మనం అందరం కలిసి ఆయన వచ్చి పర్యంతము మనం సిద్ధపడి, బుద్ధిగల కణికలాగా సిద్ధపడి ఆయనతో పాటు మనం వెళ్ళిపోదాము. ఆ పరలోక రాజ్యంలో ఆయనతో నివాసం చేద్దాం. దేవుడి చిన్న వాక్యము ఆయన వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ మీరు చాక ప్రార్థన చేయండి. అలాగే అన్న, అందరి కళ్ళు మూసుకుందాం. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ సంగమా, అందరము దేవుని యొక్క వాక్యమునికి అప్పగించుకుందాం. ఈ మంచి ఉదయకాల సమయమున ప్రభువు మనల్ని దర్శించిన పరిశుద్ధ వాక్యమునికి అప్పగించుకుందాం. మనం చేయవలసిన పరుల కన్నా దుర్దినముల మధ్య మనం ఉన్నాం. చెడ్డవి జరుగుతున్నవి, ఎవరు భయంకరంగా జరుగుతున్నవి, చీకటి భయంకరంగా పరిపాలన చేస్తుంది, సైతాన్ తన బలమును భయంకరంగా చూపిస్తున్న వాడు. వాటి మధ్య దుర్దినములు ఇవి. ఇంకా వీటికంటే ఘోరమైన దినములు రాకముంది, ఇంకా వచ్చే దినములు కూడా అవి భయంకరంగా ఉన్నవని దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరించి ఉండగా, దేవుని పరిశుద్ధ వాక్యములకు దయచేసి
అందరమును అప్పగించుకుందాం. వీటి మధ్య దేవుని బిడ్డలారా, మనమందరూ కూడా మన సృష్టికర్తను, మన క్రియేటర్, అవర్ క్రియేటర్ కదా, మన యేసయ్య Yes. మన సృష్టికర్తను మనం బలముగా స్మరణకు అనగా స్మరణకు మనం తెచ్చుకున్న వారు స్వరమై ఉన్నాం. ఎలాగున దేవుని పరిశుద్ధ వాక్యమును బాగుగా ధ్యానించడం వలన, దేవుని Yes. మనం బాగా స్తుతించి ఆరాధించడం వలన, ఆ తర్వాత Yes. లోతుగా భారము కలిగి ప్రార్థన చేయడం వలన మన దేవుని స్మరణలో మనం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుని పరిశుద్ధ వాక్యానికి అప్పగించుకుందాం. వాక్యమును బాగా చదువుదాం. దేవుని సంగమ విశ్వాసులారా, ప్రభువు నమ్ముకున్న వారులారా, అందరూ కూడా దయచేసి దేవుని వాక్యమునకు మరలా అప్పగించుకుందాం కదా. దేవుని యొక్క వాక్యము, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో Yes. ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. బాధలో నెమ్మది కలిగించే దేవుని యొక్క వాక్యం, బ్రతికించే వాక్యము, బ్రతుకులాగన చేసే వాక్యము. ఎక్కడ బ్రతకలేకపోతున్నామో అక్కడ దేవుని కోసం బ్రతుకులాగన, మనం సమస్తము చేయలాగన దేవుని వాక్యం చేత మనం లేవదీయబడి మనము బ్రతుకుతాం దేవుని వాక్యం చేత. కాబట్టి యెహోవా ధర్మశాస్త్ర నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనం పట్టుకున్న వారమై దివారాత్రములు ఖాళీ ఉన్న సమయాల మధ్య బిడ్డారా, ఖాళీ దొరికిన సమయాల మధ్య దేవుని వాక్యమును ధ్యానించుతూ ఉండడం, దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఉండడం, దేవుని యొక్క వాక్యములో ఆయన గురించిన సంగతులు మనం నేర్చుకుని మనం ఉండడం. కాబట్టి అలాగే దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకుందాం. ఆయన వాక్యం బలంగా మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యమును పూర్ణ హృదయంతో మనం గైకొనుచు ఉండగా వారు ఏ పాపమును చేయరని 119వ కీర్తన 3వ వచనంలో రాసి ఉండగా, అవును కదా, ఏ పాపమును చేయకుండా మనల్ని అడ్డగించేది దేవుని వాక్యమే, దేవుని వాక్య ధ్యానమే. దేవుని యొక్క వాక్యమును మనం చదువుతుండగా దేవుని యొక్క వాక్యమును చేద్దామని మనసు మనకు వస్తుంది. దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యము జరిగిద్దామని మనసు మనకు వస్తుంది. కాబట్టి అప్పుడు పాపానికి మనం దూరంగా ఉంటాం. పాపం జోలి మనం వెళ్లకుండా మనకు ఆ మనసు, ఆ ప్రత్యక్షత మనకు వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్య ధ్యానమునికి అప్పగించుకుందాం. దేవుని బిడ్డారా, ఆ మాట మన హృదయమున, మన నోట ఆ మాట ఉంది. ఆ దూరంగా ఉండేటువంటి మాట కాదు కదా. మన దేవుడు మంచి దేవుడు, ప్రేమల దేవుడు. ఆ మాటను మన హృదయమున, మన నోట ఉంచిన వాడు. ఆ మాట బహు సమీపంగా ఉంది. అది ఏదో ఆకాశమునకు మించి లేదు, అదేదో సముద్రాలు దాటి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదని కదా. ఆ దేవుడే మన హృదయమున, మన నోటన ఆ మాట ఉంచిన వాడు. ఆయన ఉంచిన ఆ మాటలు ధ్యానించి ఉండగా బిడ్డారా, ఆశ్చర్యకరంగా మనము బ్రతికించబడతాం. వాక్యం జరుగుతుంది. ఆ జీవము మనకు జీవాన్నిస్తుంది. ఆ జీవం చేత వాక్యంలో జీవం ఉంది. కాబట్టి ఆశ్చర్యకరంగా చచ్చినవి లేచి బయటకు వస్తాయి. చచ్చిపోతున్న వారిని మనం లేపగలము. వాక్యం లేకుండా చచ్చిపోతున్న వారిని వాక్యం చెప్పి మనము కూడా బ్రతికించేవారుగా ఆయన తన పరిశుద్ధ వాక్యం యొక్క దీవెన మనకి ఇస్తాడు ఆయన. అలాగన దేవుని ఎల్లవేళ స్తుతించిన మిగతా బిడ్డారా, దేవుని స్తుతించే విషయంలో కావున మనము ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. దేవా, నీవే పరిశుద్ధుడవని, పరమ తండ్రివని, రక్షకుడవని, ప్రాణం ఇచ్చిన ప్రాణదాతవని, మరలా మా కోసం భూలోకానికి రాబోతున్న మా యేసయ్యవని, మాతో ఉన్నవాడవని, మమ్మల్ని భద్రముగా ఉంచిన వాడవని నమ్మి ఆయన పరిశుద్ధ నామమును ఒప్పుకొనొచ్చు ఆ నామమును యాక్సెప్ట్ చేస్తూ జీవా ఫలాన్ని మనం అర్పించబద్ధమై ఉన్నాం. మన హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు ఉండవలసిన వారమై మనం ఉన్నాం. ప్రియ విశ్వాసాలు, దేవుని పరిశుద్ధ నామమునకు అప్పగించుకుందాం. ఆయన బాగా స్తుతించే వారంగా, కీర్తించే వారంగా దావీదు మాట్లాడుతున్నవాడు. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, కృంగిపోవద్దు కుమారుడా. నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎందుకోసమని ఇంకను నేను ఆయనను స్తుతించదను. మనం స్తుతింపబద్ధులమై ఉన్నాము. ఇంకను we have to give thanks to God, we have to praise God, we have to worship our Lord. Yes. దేవుడు బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, కాపాడుచున్న వాడు. ప్రార్థించే వారుగా మనం ఉండాలి. ప్రార్థనలు అనేక రకముల ప్రార్థనల కోసం అప్పగించుకొని మరలా ప్రార్థనలకు అప్పగించుకొని రోదనము చేయుడి, అంగలార్చుడి, ఉపవాసం పెట్టుకోనండి, వ్రత దినములు ఏర్పరచుకోనండి. వ్రతములాగా నిష్ట కలిగి నియమాలు కలిగి వ్రతమనగా నిష్ట కలిగి నియమాలు కలిగి వైరాగ్యముతో ప్రార్థన చేయాలి. విశ్వాసులారా, దేవుని సంగమ, ఇలాగన వాక్య జనములకు, ఆయన స్తుతి ఆరాధనకు, అదేవిధంగా ప్రార్థనకు అప్పగించుకుందాం. ప్రార్థన భారములకు అప్పగించుకుందాం. దేవుని నామానికి అప్పగించుకుందాం. ఆ దాని చేత ఆశ్చర్యకరంగా ఆయన పరిశుద్ధ నామ స్మరణలో సృష్టికర్త యొక్క నామ స్మరణలో బాలిదినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. ఎలాగనా
ఆయనను మనం స్మరణలో తెచ్చుకుంటామనగా వాక్య ధ్యానం చేత, ప్రార్థన చేత, స్తుతి ఆరాధన చేత, ఆయన పరిశుద్ధ స్మరణలో, ఆయన స్పృహలో మనమందరూ కూడా కొనసాగవారు ఉంటాం. ఆ దాని చేత ఆశ్చర్యకరంగా దేవుని బిడ్డలను భయభక్తులు కలిగిన వారమై, భయభక్తులు కలిగి మనం జీవించే వారుగా మనం ఉంటాం. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి, మానవ జాతికి, మనుషులకు అందరికీ ఇదే విధి. అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన నామను స్మరించి ఉండడమే మానవ కోటికి విధి పెట్టారు. కాబట్టి వాక్యం చేత, స్తుతి ఆరాధన చేత, పరిశుద్ధమైన ప్రార్థన చేత ఆయన మనం బలముగా భయభక్తులు ఉంచగలము. అది మనకు విధిగా అప్పగించి ఉండగా, ఆ విధిలో జీవించే వారంగా, ఆ విధిలో కొనసాగే వారంగా, ఆ విధిలో బలముగా నడిచేవారుగా మనకందరము దేవుని పరిశుద్ధ వాక్యానికి అప్పగించుకుందాం. వాక్య ధ్యానం బాగా చేద్దాం. స్తుతి బాగా చేయండి, బాగా స్తుతి చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు బాగా చెల్లించండి, బాగా విస్తరించండి. ఎన్నో మేలు మనం పొందుకున్నాం. భద్రముగా యేసయ్య చేత మనము ఉంచబడ్డాం. భద్రముగా మన నివాసములు బద్దలు చేయబడుతున్నాయి. నిశ్చయముగా మన పట్ల శ్రద్ధను ఉంచిన వాడని చెప్తుంటా కాబట్టి దేవుని సంగమా. కాబట్టి బాగా స్తుతించండి, బాగా వర్షిప్ చేయండి, బాగా కీర్తించండి, గానం చేయండి. హృదయంలో దేవుని గురించి గానం చేయండి. ప్రార్థన. తద్వారా భయభక్తులు కలిగిన వారు మీరు జీవించేటువంటి ఆయన పరిశుద్ధ విధులు మనం కొనసాగువారుగా మనం ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డారా, కళ్ళు మూసుకొని, మహాదేవుడవు, సర్వాధికారివి, శక్తిమంతుడవు తండ్రి, ఈ మంచి పరిశుద్ధమైన ఉదయకాల సమయమున దేవా మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు. లవింగ్ గాడ్, వి ఆర్ గివింగ్ థాంక్స్ టు యు ఫాదర్. వి వర్షిప్ యు లార్డ్. గాడ్, వి ప్రైజ్ యు ఫాదర్. మీ ఘనమైన వాక్కును బట్టి, మీ పరిశుద్ధమైన కంఠ స్వరమును బట్టి, మీ వాక్య జ్ఞానపు ఆత్మను బట్టి దేవా మీకు స్తోత్రములు, వందనము చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. ఆరాధన వాక్య భాగములో మీరు మాతో ఉన్నారు. యేసు డివోషన్ టైంలో మీరు మాతో ఉన్నారు. యేసు బలముగా దర్శించిన వాడు, ఆదుకున్నవాడు, ఉద్ధరించిన వాడు. మేము చేయవలసిన కార్యములు అయ్యా, వాక్య ధ్యానము విడవకుండా, మరవకుండా, దివారాత్రములు కాలము గతించుకుంటుండగా, కాలము తండ్రి అయ్యా సంకుచితమై ఉండగా, కాలము కొద్దిగా ఉండగా, అయ్యా నీ వాక్యం ఎంత ఉంది, మిమ్మల్ని గురించి నేర్చుకోవలసిన సత్యములు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఆ లేఖన సత్యములకు అప్పగించుకొని దివారాత్రములు వాక్యము ధ్యానించే ఆత్మ మా అందరికి యేసునామమున కలుగును గాక, యేసునామమున వచ్చును గాక. తద్వారా నీ వాక్యం చేత నెమ్మది పొందుకుందుము గాక. దేవా సహాయం చేయండి. ఎల్లవేళలా మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతియాగం చేసేవారుగా, ఎల్లప్పుడూ స్తుతియాగం యేసయ్యా, మీ నామమును గనపరచు, మీ నామమును ఒప్పుకొనొచ్చు, మీ నామమును మహింపరచు యేసయ్యా. స్తుతియాగం చేసేవారుగా, మిమ్మల్ని స్తుతించేవారుగా, మిమ్మల్ని కీర్తించేవారుగా, మిమ్మల్ని ఆరాధించి పాడి కొనియాడి గొప్ప చేసేవారుగా, తద్వారా మీ బలమును పొందుకునేవారుగా మా అందరికీ సహాయం చేయండి. అటువంటి స్తుతి ఆరాధనాత్మ మాలో బలముగా నీవే కలిగించండి, పుట్టించండి, సహాయం చేయండి. రోదనము చేసే ప్రార్థన యేసయ్యా, రోదనము చేసే వారంగా, ప్రార్థించే వారంగా, కన్నీరు కార్చి అయ్యో ప్రభువా గ్రీష్మకాలం వెళ్ళిపోయింది, కోతకాలం వెళ్ళిపోయింది, రక్షణ పొందకయ్యే ఉన్నారు, మీరు వచ్చి ఉన్నారు, రాకడ వస్తుంది, దుర్దినములు వస్తున్నాయి అని భారం కలిగి, మనుషుల రక్షణ కోసం, విడుదల కోసం, విమోచన కోసం భారం కలిగి, వ్రతములాగా, వైరాగ్యములాగా, నిష్ట కలిగి, నియమాలు కలిగి యేసయ్యా, వ్రత మనసు కలిగి, వ్రతములాంటి మనసు కలిగి యేసయ్యా ప్రార్థించే వారంగా మాకు యేసయ్యా ప్రార్థన భారం ఇంకా రేపండి, ప్రార్థన భారం కలిగించండి. ప్రార్థన ఆత్మ మీ సహవాసమును యేసునామమున అది అంటుకొని రగిలించుగాక. సహాయం చేయండి, బలపరచండి. మీరే కృపను చూపించి మహిమ పొందండి. మీకు అప్పగించవచ్చు. మీకు థ్యాంక్స్ చెప్తూ మీ సహవాసమును కాపాడి, ప్రతి కుటుంబమును కాపాడి, పెద్దవారిని, చిన్నవారిని, వృద్ధుల్ని, మధ్య వయస్కుల్ని, పసివారిని యేసయ్యా నీవే కాపాడుతూ వచ్చావు. భద్రముగా ఉంచావు అయ్యా. మీరు సెక్యూర్డ్ గా ఉంచావు యేసయ్యా, సేఫ్టీగా ఉంచావు యేసయ్యా. నీవే భద్రపరిచావు. భద్రత కోల్పోయిన వారం యేసయ్యా నీవే భద్రముగా ఉంచి, మా ప్రాణములు భద్రముగా మీరు కాపాడి యేసయ్యా మీ మార్గములు దారిలో వర్ధిల్లవారుగా చేశావు. దేవా మీ స్తోత్రములు, సాగిలపడి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, పరమ తండ్రి, సర్వాధికారి, అన్ని కుటుంబాలను కాపాడి, లోట్లు పొడిచండి, సహాయం చేయండి, బలపరచండి, క్షేమాన్ని కలిగించండి, దీవించండి యేసయ్యా. అందరి ప్రార్థన జరిగించండి, ఉద్యోగాలు ఇవ్వండి యేసు ప్రభువా. వ్యాపారములు కాపాడి, డబ్బులు అయ్యా మీరు ఇవ్వండి, కొత్తలు పొడిచండి, ఆహారం ఇవ్వండి, ఆరోగ్యాలు దీవించండి, సంతానములు అప్పగించండి, అయ్యా చదువులో సహాయం చేయండి, క్షేమాన్ని కలిగించండి. వారికి ఉన్న భయముల మధ్య, ఆటంకాల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య యేసయ్యా మీరు సంచారం చేసి, దహించండి సంచారం చేసి యేసయ్యా తండ్రి మీ జీవాన్ని పోయండి యేసయ్యా. మీ జీవము చేత ఆశ్చర్యకరంగా అన్ని పరిస్థితుల కుటుంబంలో యేసునామమున అవి అగునుగాక. సహాయం చేయండి, బలపరచండి, నాక్యం కలిగించండి.
మీరే మహిమ పొందమని ఈ మంచి ఉదయకాలం యేసయ్యా మీ యొక్క సేవకులు ఇష్టపడనని అయ్యా మీరు మాకు ఉంచి మీరు మాకు ఇచ్చిన వాక్యపరిచయం బట్టి చేసాం దేవా మీకు థ్యాంక్స్ తండ్రి. వారిని వారి కుటుంబానికి ఇస్తున్నాం, వారి బిడ్డలు మీకు అప్పగించుకుంటున్నాం. మీరు దీవించండి, క్షేమాన్ని కలిగించారు, ఆదుకున్నారు తండ్రి ప్రభా. మరణగండాల మధ్య ఆశ్చర్యకరంగా మీరు తప్పించండి, వారు సాక్ష్యం పంచుకుండగా దేవా మీకు స్తుతులు యేసయ్యా, మీకు స్తోత్రములు వందనములు తండ్రి. ఇంకా బలపరచువాడు, క్షేమాన్ని కలిగించేవాడు, వారి సేవను దీవించండి, మీకోసం వాడుకుని సహాయం చేయండి. సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే అప్పగించుకోవచ్చు. మా దేశముని కాపాడి, మా స్టేట్ ని కాపాడి, తెలంగాణ స్టేట్ ని వేసే తెలుగు రాష్ట్రాలు మీరు కాపాడి, మీరు దీవించండి, సహాయం చేయండి. మా దేశమును కాపాడి బలపరిచి థర్డ్ వేవ్ దేవా రాకుండా మహాకృపను బట్టి, మహాజాన్ని బట్టి, మహాకరికను బట్టి, మహావాత్సల్యాన్ని బట్టి, మానవుల పట్ల మీకున్న మహా ప్రేమను బట్టి, మీ శిలువ ప్రేమను బట్టి యేసయ్యా నీవే దాన్ని అడ్డుకొని సహాయం చేసి మార్మనస్ కోసం, రక్షణ కోసం, పాపక్షమాపణ, బాప్తిస్మపు అనుభవాల కోసం అందరికీ యేసయ్యా అవకాశం దయచేయమని, మీరు మహిమ పొందమని యేసయ్య ఘనమైన నామమున నీకే అయ్యా స్తోత్రం చెల్లిస్తూ వారం జరుగుతున్న ప్రార్థన కార్యక్రమాలు దీవెనకరంగా మేలుకరంగా మార్చమని, అందరికీ మీ దీవెన కలిగించండి. మీ వాక్యం యొక్క దీవెన, వాక్యం యొక్క సమాధానం, వాక్యం యొక్క శాంతి, వాక్యం యొక్క ఆశీర్వాదము అందరికీ యేసునామమున కలుగును గాక. యేసునామమున సమృద్ధిగా మీ దీవెన అది విస్తరించును గాక. సహాయం చేయండి, బలపరచండి. మీరే మహిమ పొందమని యేసు ఘనమైన గొప్ప నామమున వేడుకొనుచు, మీకు అప్పగించుకొనుచు, స్తోత్రములు చెల్లించు, ఆరాధించు, ప్రార్థన చేస్తూ నమ్ముచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన మహాదేవుని ప్రేమ, యేసయ్య విశేషమైన కృప, పరిశుద్ధ ఆత్మదేవుని మంచి విడువని తోడు సంఘమును కాపాడి వాక్యమందును, స్తుతి ఆరాధన యందును, ప్రార్థన యందును వర్ధలి చేసి బలపరిచి ఆయన నామస్మరణలో ఆయన భయభక్తులు కలిగి జీవించేవారుగా, ఆయన చేత బలముగా నడిపించబడి వారుగా సహాయం చేసి క్షేమమును కలిగించి ఆదుకొని సంరక్షించును గాక. ఆమేన్. 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 ఆమేన్.